కాస్మిక్ పిరమిడ్. నా పేరు సామ్రాజ్యం. ధ్యానంలోకి మేము బేతంచెర్లలో ఉన్నప్పుడు ఒక 13 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చామండి. గురువుగారు అక్కడ ఎల్లుర్తి అనే ఊళ్ళో క్లాస్ని ధ్యానానికి వచ్చిన 2 నెలల్లోనే సార్ క్లాస్ విన్నాను. అందరూ కళ్ళు మూసుకోండి అని ఒక అరగంట ధ్యానం చేయించారు. నాకు మంచి అనుభవం వచ్చింది. నా కన్ను ఓపెన్ అయింది, 3వ కన్ను. నాకు ఓపెన్ అవ్వటం ఏంటని నేను ఆశ్చర్యపోయాను. ఒక గులాబీ మొగ్గ లాంటిది విచ్చుకొని ఉంది. సార్ అనుభవాలు చెప్పమన్నారు. నేను చెప్పలేకపోయా, కొత్త కదా అని. ఇక మేము బేతంచెర్లో ఉండేవాళ్ళం, అక్కడ క్లాసులు చెప్పాను. తర్వాత సార్తో బేతంచెర్లో ప్రోగ్రాం జరిగితే ఒకళ్ళ ఇంట్లో సార్తో కలిశాను. సారు ఏంటి సంగతులు అన్నారు. సారు మా వారికి నేను మీకు క్లాసులు విని మీ ప్రోగ్రాంలు విని ఆయన చెప్పాలి ఇంట్లోనూ. ఏం చేస్తారంటే స్టేషన్ మాస్టర్ అన్నాను. రిటైర్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళి మీరు ఉయ్యూరులో మరి పిరమిడ్లు కట్టాలని నా కోరిక అండి అంటే ఉయ్యూరులో కట్టి ప్రచారం చేయండి అని చెప్పారు. చాలా ఆనందం. ఇంకా ఒక గురువు మనకు చెప్పారంటే చాలా ఆనందం. మరి ఎంతోమంది మనకు గురువులు ఉన్నారు, కానీ మనం అంత దగ్గరగా సార్ మన దగ్గరికి వచ్చి మనకు ఆ జ్ఞానాన్ని అందించారు. ఈ జన్మకి ఇది ఎంతో ఆనందం. మరి బేతంచెర్లో ఒక జరిగిందండి. అక్కడ సారు ఇంటికి వెళ్ళాం, ఊరు వెళ్ళింది. టీ పెట్టండి అమ్మా అన్నారు. టీ పెట్టమంటే టీ పెట్టానండి, కాఫీ టీ. ఆ సార్ ఆ టీ తాగి చాలా అద్భుతంగా ఉంది ఈ టీ, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ టీ కాఫీలు తాగి వెళ్ళండి అన్నారు. నన్ను మెచ్చుకుంటే నేను టీదే ఉంది సార్ అన్న. టీదే ఉంది అంటావా? టీ మనం లేచిన టీ తాగితే, కాఫీ తాగిన ఆ రోజు హ్యాపీగా మన పనులు చేసుకుంటాము. ఇప్పుడు కారుకి పెట్రోల్ ఎంత అవసరమో మనకు కూడా టీ కాఫీ అంత అవసరం అన్నారు. ఎంతో ఆనందం. నేనేమంత చేశానని నాకు మనసులో అనిపించింది. మరి ఒక గురువు మనకు దొరకటం అంటే ఈ ధ్యానం అనేది తెలుసుకున్నామండి గురువు గారి వల్ల. మనం ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నామో మనం నేర్చుకుంది 10 మందికి తెలియజేయాలని మేము ఇంటి దగ్గర డబుల్ ఇల్లు కట్టుకొని డబుల్ బెడ్రూమ్ హాలు చక్కగా ఇక్కడ క్లాసులు పెట్టుకుంటా క్లాసులు జరుగుతూ ఉంటాయి. గురువుగారు 2 సార్లు మన ఇంటికి వచ్చారు. చాలా హ్యాపీ. చక్కగా ఒకసారి పక్క ఊళ్ళో కన్మూరు అనే ఊళ్ళో పిరమిడ్ ఓపెనింగ్ మన ఇంటి దగ్గర రాత్రి నుండి పొద్దున్నే అక్కడికి వెళ్ళాము. అందరితో మాట్లాడిచ్చారు. నన్ను మాట్లాడమన్నారు. నేనేం మాట్లాడతానండి అంటే మాట్లాడు అన్నారు. మాట్లాడాను. నేను చెప్పింది చాలా సంతోషపడ్డారు సారు. ప్రతి తల్లి 2 కొడుకులు కనాలి, ఒక కొడుకు సేవకి ఇవ్వాలి, ఒక కొడుకు ఇంటిల్లు చూసుకోవాలి అన్నారు. ఆ టైంలో సార్ నన్ను దగ్గరికి తీసుకొని హత్తుకొని, ఒక తండ్రి ఒక గురువు మన దగ్గరికి తీసుకున్నారంటే మనం నమ్మలేకపోయాము. అసలు ఆ టైంలో ఆయన నన్ను అలా పట్టుకున్నప్పుడు నా మనసంతా ఎంతో శూన్యం అయిపోయింది. అసలు నా తల నిమిరారండి ఒక 5 నిమిషాలు. ఎందుకు ఆ తల నిమిరారు అనుకున్నా. తర్వాత మనకు సంసారం అన్నాక ఆటుపోట్లు వస్తూ ఉంటాయి కదండి, అవి అలా తొలగిపోతూ ఉంటాయి. ధ్యానం వల్ల మనకు అన్ని లాభాలే. మనం నమ్మి ధ్యానం చేయాలండి. మనకు బుద్ధుడు మరి కృష్ణ భగవానులు చెప్పారు ధ్యానం గురించి. ఆ రోజుల్లో మనం ఎవరు అంత పట్టించుకోలేదు. మరి గురువుగారు మన దగ్గరకు వచ్చే ధ్యానాన్ని చెప్పారు. ఒక గురువు మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చారు. చక్కగా ఆ జ్ఞానం అందుకొని ధ్యానం చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఆనందంగా మనం గుడికి వెళ్తామండి. కోరికలతో వెళ్తాము. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ.